అది ప్రేమ. మంచోడిని ఎవడైనా ప్రేమిస్తారండి, పాపిని ప్రేమించిన వాడే దేవుడు. ఎందుకంటే పాపంతో నువ్వు ఆయనకి శాశ్వతంగా దూరం అయిపోతున్నావు అన్న సంగతి ఆయనకి తెలుసు. మరలా నువ్వు తిరిగి ఆయన యొద్దకు రాలేవన్న సంగతి కూడా ఆయనకి తెలుసు. అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి నువ్వు వెళ్ళిపోబోతున్నావన్న సంగతి కూడా ఆయనకి తెలుసు. అందుకే నీ పట్ల అపారమైన ప్రేమను చూపించాడు, నీ పట్ల అనిర్వచనీయమైన ప్రేమను చూపించాడు, అపూర్వమైన ప్రేమను చూపించాడు. ఆ ప్రేమతో నిన్ను కొన్నాడు, ఆ ప్రేమతో నిన్ను కన్నాడు. ఇప్పటికీ నీ పట్ల ఆయన ప్రేమ కొనసాగుతూనే ఉంది కాదా? కాదు, ఎప్పటికీ నిన్ను ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమను వర్ణించడానికి మన జీవితాలు సరిపోవండి, నిజంగా సరిపోవండి.